జగన్మోహన్ రెడ్డి గారికి ఏకు మేకే కూర్చున్నటువంటి షర్మిలారెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తేనే ఇప్పుడు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెడితే చూసినాం కదా సిచ్యువేషన్ ఏంటనేది. నిన్న ఆయన షర్మిలా గారికి సంబంధించి ఆమె ఫోన్ కాల్ ట్యాప్ అయింది అని చెప్పేసి అడిగిన నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది జనం అందరికీ కూడా. అయితే వైవి సుబ్బారెడ్డి గారికి నా ఆడియో ఎలా వచ్చిందని చెప్పేసి షర్మిలా గారు మాట్లాడడం జరిగింది అన్నమాట. షర్మిలా గారు ఏం చెప్పినారంటే, ఫోన్ కాల్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు నాకు వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి చెప్పినారు. సో అదేవిధంగా నేను మాట్లాడిన ఆడియో ఏదైతే ఉంటుందో అది వినిపించినారు నాకు అని చెప్పేసి నిజాలు తేల్చాలని చెప్పేసి వైఎస్ షర్మిలా గారు మాట్లాడేది జరిగింది అన్నమాట. సో దీంతో ఇప్పుడు ఈ రచ్చ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిందనమాట. తన ఆడియోని ట్యాప్ చేసినటువంటి ఒక దాన్ని వైవి సుబ్బారెడ్డి గారి ఇంటికి వచ్చి తనకి వినిపించారని చెప్పేసి ఈ రోజున షర్మిలా గారు చెప్పడంతో నెక్స్ట్ లెవెల్ పీక్ లెవెల్కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానాలు. అయితే బైబిల్ మీద నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా ఫోన్ ట్యాపింగ్ వాయిస్ నేను విన్నాను అని ఆమె చెప్పడం జరుగుతోంది. ఏకంగా బిడ్డల మీద ఓట్లేసినారంటే అంత ఈజీ కాదు, తను నమ్మినటువంటి దైవం మీద ఓట్లేసినారంటే అంత ఈజీ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను ఓట్లేస్తానని నేను అడగను, నేను అంత మూర్ఖుని కాదు, కానీ సొంత సిస్టర్ విషయంలో ఇలా జరిగిన దానిపై మరి ఆయన స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్ ఉందన్నమాట. సో అది ఎవరికి కూడా అంతేం అనిపించలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి షర్మిలా గారు మీడియాతో మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి చేతికి తన ఆడియో ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారని చెప్పేసి ఆమె ప్రశ్నించడం జరిగిందన్నమాట. ట్యాపింగ్ కేసుని ఎంక్వైరీ చేసినటువంటి తెలంగాణ పోలీసులు సుబ్బారెడ్డిని విచారణకు పిలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. తన ఆరోపణలపై సుబ్బారెడ్డి స్పందించాలని, ఆయన కుటుంబంపై ప్రమాణం చేసి వాస్తవాలు చెప్పాలని చెప్పేసి షర్మిలా గారు చెప్పడం జరిగింది. అయితే సుబ్బారెడ్డి గారు కూడా స్పందించినారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నేను ఎక్కడ షర్మిలా గారిని గెలవలేదు, ఆమెతో మాట్లాడలేదని చెప్పే ప్రయత్నం చేసినారు. కానీ షర్మిలా గారు మాత్రం చాలా గట్టిగా చెప్పినారు, ఈయన చెప్పినాడు, ఈయన నాకు వివరించినాడు, ఈయన నాకు ఆడియో వినిపించినాడు, సో ఈయన క్లియర్ గా నాకు చూపించినాడు అని చెప్పేసి ఆమె చెబితే ఆయన మాత్రం సంబంధం లేదు అంటున్నాడు. ట్యాపింగ్ వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్నారని, వారిద్దరు నీచమైన రాజకీయాలు చేశారని చెప్పేసి షర్మిలా గారు మాట్లాడడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ట్యాపింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ట్యాపింగ్ వార్తలు కూడా వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదనేది మాత్రం తెలియదు, కానీ షర్మిలా గారు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. తనను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారని, అణిచివేలని చెప్పేసి చూశారని చెప్పేసి షర్మిలా గారు మాట్లాడడం జరిగింది. షర్మిలా గారు ఆనాడు తెలంగాణలో రాష్ట్రం పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదో పార్టీ ఏదో పెట్టినారు, ఇప్పుడు ఆ పార్టీ పేరు ఏం గుర్తొచ్చిందండి, తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ ఏదో. అయితే ఏంటంటే ఆ టైంలోనే షర్మిలా గారి మీద ఆమె నానా రకాల రోడ్లెక్కే కార్యక్రమం, అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై భారీ స్థాయిలో యుద్ధాలు చేసేది. ఆ టైంలోనే ఈమె మీద నిఘా పెట్టినట్టు తెలిసింది. సో తనపై నిఘా పెట్టి ఎవరెవరిని కలుస్తున్నారని తెలుసుకుని వారిని దూరం చేశారని చెప్పేసి చెప్పారు. సుబ్బారెడ్డితో అప్పట్లో సన్నిహితంగా ఉండేదాన్ని, అందుకే ఆయన ఆడియో వినిపించాడు అన్నారు. అది పరిస్థితి. షర్మిలా గారు మాటలన్నీ వినేసి ఆమె దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి సమాచారం సేకరించుకొని ఆ తర్వాత ఎవరైతే వస్తున్నారు, ఎవరైతే ఫోన్లు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దూరం పెట్టినారు అనేది షర్మిలా గారు చెప్పేటువంటి మాట. ఆ రోజుల్లో నాకు వైవి సుబ్బారెడ్డి గారికి టర్మ్స్ బాగున్నాయి, ఆయన నాతో మాట్లాడేవారు, అందులో భాగంగా నాకు వినిపించారని చెప్పి షర్మిలా గారు చెప్తున్నారు. వందలాది ఫోన్లు ట్యాప్ అయ్యాయని, అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఆమె అన్నారు. తెలంగాణ పోలీసులు విచారణ స్పీడప్ చేయాలని చెప్పి షర్మిలా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే కేటీఆర్ పూర్తి స్థాయిలో ఈ కేసులు అనేది వెంటాడబోతున్నాయి. అతి త్వరలో కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకు పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే సినిమా వాళ్ళకి సంబంధించి కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, ఈడిపై ఎవరైనా కాదు, ఎవరి మీద నిఘా పెట్టాలంటే వాళ్ళ మీద నిఘా పెట్టేసి ఫోన్ లేనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇది నిజం నిరూపణ అయితే కనుక కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించి కావచ్చు, ఒక అగమ్యమైన గోచరమైనటువంటి స్థితిలో పడడానికి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంచుమించు షర్మిలా గారు దుమ్మెత్తి పోసినారని చెప్పొచ్చు.